ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. మొదట ఎవరికి కనబడ్డారు అనేటువంటి విషయం ఇప్పుడు చూస్తున్నాం. ఆమె ఎవరంట? ఆ పేరు చెప్పండి. ఇప్పుడు మగ్దలేని మరియ. ఎన్ని దయ్యాలు పట్టిన ఆమెకి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 దయ్యాలు పట్టింది. మనం అనుకోవచ్చు దయ్యాలు పట్టినోడు మొట్టమొదటి దేవుడు ఏమి పట్టాడు? ఇది విచిత్రం కదా. నీతిమంతులు కనపడాలి, మంచి భక్తి పనులు కనపడాలి. ఈ లోకంగా మనం ఆ విధంగా ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారు చూడండి, పాపిని ప్రేమించే దేవుడు, పాపులను వెదకి రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చెను. అయినటువంటి అపవిత్రాత్మ శక్తుల చేత బంధించబడినటువంటి మగ్దలేని మరియకు యేసు ప్రభు వారు మొట్టమొదట కనబడినట్లుగా చూస్తున్నాం. ఇలా మనము కూడా ఈ లోకంలో పాపములు, అపవిత్రతలు, అన్యాయములు, అనేక మంది అపవిత్రాత్మ శక్తుల చేత పట్టబడినటువంటి వారిని కూడా దేవుడు విడిపించాడు. ఇలా అతి గొప్ప భాగ్యము, దేవుణ్ణి చూసేటువంటి గొప్ప దర్శన భాగ్యమును మగ్దలేని మరియ మరి దేవుని సన్నిధిలో ప్రభువుని చూసేటువంటి భాగ్యం ఆమెకు దేవుడు ఇచ్చాడు. గమనించండి ప్రియులారా, మనం కూడా దేవుని సన్నిధి ఆదివారము అనగా ఇక్కడ రాయబడి ఉంది పునరుద్ధాన దినము. ఆ రోజు పునరుద్ధాన దినం అంటే మనం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఎవరిని చూడడానికి వస్తున్నాము? చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి రావాలి. 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీని దేవుడు మార్చి వేశాడు. యేసు ప్రభు వారు ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా మనల్ని ఈ స్థితిలో పెట్టాడంటే కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అందరూ ఇక్కడ చేరాలి. ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చాం, ఆయనను చూడాలనేటువంటి ఆశతో వచ్చాం. పునరుద్ధాన దినం అనగా ప్రభు దినము. ఇది ప్రభు దినము. ప్రభువును మొదటగా వెతకాలి. దయ్యాలు పట్టినటువంటి స్త్రీ అంటున్నాడు, దయ్యాల నుండి దేవుడు విడిపించాడు. ఆమెకున్న బలహీనత నుంచి దేవుడు విడిపించాడు. ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి ఆమె విశ్వాసముతో దేవుని వెంబడించడం ప్రారంభించింది. మరి దేవుడు ఒక దినములో మీ జీవితం ఎలా ఉన్నది? అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం రక్షించాడు కదా. మనం కూడా ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి పరుగున రావాలి. లేదా ఆదివారం అనగా దేవుని దినము.